మల్హార్ మండల ప్రజల మీద మంత్రి శ్రీధర్ బాబుకు ఎంతకంత కక్ష అని మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో మా నాయకుడు పుట్టా మధుకర్ మంత్రి నుండి తాడిచెర్ల మీదుగా భూపాలపల్లి రహదారి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించి 80% పనులు పూర్తి చేయించడంతో పాటు కిషన్రావుపల్లి నుండి భూపాలపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి అడ్డంకిగా మారిన ఫారెస్ట్ క్లియరెన్సులు సైతం తీసుకురావడం జరిగిందని చెప్పి ఆయన పేర్కొన్నారు. కేవలం చెట్ల నష్టపరిహారానికి సంబంధించి రూపాయలు 4 కోట్లు అటవీ శాఖకు చెల్లిస్తే రోడ్డు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగే అవకాశం ఉన్న మంత్రి శ్రీధర్ బాబు ఆ 4 కోట్లను చెల్లించకుండా మండల ప్రజల మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా మంత్రి అటవీ శాఖకు చెల్లించాల్సిన డబ్బులను చెల్లించి రహదారిని పూర్తి చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఈనాటి పాత్రికేయుల సమావేశంలో మంత్రి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా ఉండి 15 నెలల కాలంలో తాడిచెర్ల నుంచి జిల్లా కేంద్రమైనటువంటి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రమైనటువంటి రోడ్డును గత ప్రభుత్వంలోనే అన్ని అనుమతులు తెచ్చి అన్ని విధాల బడ్జెట్ ఇచ్చి ఒక ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తెచ్చి ఫారెస్ట్ క్లియరెన్స్కు 5 కోట్ల రూపాయల పేమెంట్ చేస్తే రోడ్ అయిపోయే పరిస్థితి నేను చేస్తా అని చెప్పి ఓట్లు అయిపోయిన తర్వాత లబ్ధి పొంది ఇక్కడ నుంచి ఆ రోడ్నే మర్చిపోయారు సార్ మీరు. మరి మండలంలో ప్రజలు మీకు ఓట్లు వేశారు, ఏ పనైనా చేస్తామని చెప్పి మా మండలాన్ని గతంలో కూడా ఈ విధంగానే చూశారు, ఇప్పుడు కూడా ఈ విధంగానే చూసి ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి మీరు ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా అనేది ఏం చెప్పకుండానే 15 నెలల కాలం గడిచిపోతూ ఉన్నది. మరి మీరు తక్షణమే నిధులు విడుదల చేయకపోతే ఈ మండల కేంద్రం నుంచి మేము భూపాలపల్లి జిల్లా కేంద్రం దాకా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ప్రజలకు ఈ విషయాన్ని తెలియపరిచి మీ యొక్క చేతగానితనాన్ని చూపించాలని మేము నిర్ణయించుకొని ఇవాళ ప్రెస్ మీట్ చెప్తా ఉన్నాం. మీరు ఏ విషయమైనా ఎప్పుడు ఇస్తారనేది చెప్పకపోతే మేము రాబోయే కాలంలో ఈ రోడ్డు మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి పోయే రోడ్డు మీరు 4 కోట్ల చిల్లర ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని ప్రజలకు తెలియజెప్తామని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయండి. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గారిని కాంగ్రెస్ అధికార పార్టీ మాజీ ప్రజాప్రతినిధులను మేము అడిగేది సూటి ప్రశ్న ఒకటే. మరి గతంలో ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలనే ఆకాంక్షతోని మరి మా యొక్క నాయకుడు అయినటువంటి మాజీ శాసనసభ్యులు పుట్టమధు గారు మరి ఖమ్మంపల్లి నుంచి మరి మంథని టు భూపాలపల్లి రోడ్డును ప్రతిపాదించి ఇక్కడ మానేరుపై వంతెన నిర్మించి పూర్తి చేసిన ఘనత పుట్టమధు గారిది. ప్రజలకు అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతం అంటే మీరు వెంటనే ఈ 5 కోట్లో 6 కోట్లో ప్రభుత్వం మరి ప్రజాపాలన అంటున్నారు, ప్రజాప్రభుత్వం అంటున్నారు. మరి ప్రజాప్రభుత్వంలో ఈ మారుమూల ప్రాంతానికి కేటాయించడానికి ఒక 5 కోట్ల రూపాయలు దొరుకుతలేవా అని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం.